బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో నేతలు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. తేజస్వి సూర్య తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. తేజస్వి సూర్య వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. దీంతో స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. డీలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ మీద మాట్లాడుతూ సంబంధం లేకుండా తెలంగాణ బైఫర్కేషన్లో బ్రిటిషర్లు చేసినటువంటి డివైడ్ చేసిన దానికంటే కూడా దారుణంగా చేసింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్న తేజస్వికి, నీకు ఏం అవగాహన ఉందని మాట్లాడిన ఒక 1600 మంది బలిదానాలు, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను నువ్వు అంత అవమానకరంగా మాట్లాడినప్పుడు నువ్వు ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్లో, ఆ వర్డ్స్ ఏదైతున్నాయో అవి డిలీట్ చేయాలి రికార్డులుగా. రెండోది, తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మూడోది, ఆయనను ఎన్కేస్కి వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల పుణ్యాన గెలిచి ఆయనను ఎన్కేస్కి రావడం ఏందని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నావు అంటే తెలంగాణ ప్రజలు నిన్ను గెలిపిస్తూనే ఉన్నావు. మరి ఆయన మాట్లాడిన దానికి ఆయనను మందలిస్తావా? వచ్చి ఫ్లోర్ మీద మా సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే లేదు, మీరు వక్రీకరిస్తున్నారు అని చెప్పి ఆయన ఎన్కోసకోసా కిషన్ రెడ్డి గారు చెప్పండి. ఈరోజు తెలంగాణ సమాజం చూడాలి. తేజస్విని సూర్య ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆయనకు అవగాహన లేదు, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. దాన్ని కిషన్ రెడ్డి గారు కూడా సమర్థిస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యమైన విషయము. వారి సరిగా ఆ రోజులలో కూడా మేము ఇదే చెప్పినాము. బీజేపీ రాజ్యసభలో అప్పుడు వ్యతిరేకిస్తున్నారు, మీరు దీన్ని వ్యతిరేకించకండి, మీరు తెలంగాణ గురించి కొట్లాడాలని చెప్పి అప్పుడు తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడము సరైన వ్యాఖ్యలు కావు. మేము దీన్ని తీవ్రంగా